విశాఖపట్నంలో ఐపీఎల్ సందడితే నెలకొంది. ఢిల్లీ హోమ్ టౌన్ గా ఎంచుకున్న విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో అయితే ఈ రోజు అయితే కోలాహలంగా కేఎల్ రాహుల్ ని సపోర్ట్ చేస్తూ ఢిల్లీ టీం కి సంబంధించి ఇక్కడ అభిమానులు అయితే కేరింతలు కొడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా నూతన ఉత్సాహంతో అయితే ఉన్నారు. ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి ఉత్తరాంధ్ర కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుండి కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన జనాలు అయితే ఉన్నారు. మనం ఈ కేరింతల మధ్య చూడొచ్చు, చాలా తీవ్ర స్థాయిగా ఢిల్లీ గెలవాలన్న విషయాన్ని అయితే వాళ్ళు కేరింతల మధ్య అయితే ఉంటున్నారు. అలాగే ఇక్కడ అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు ఏ టైంకి వచ్చారు? మాది అనకాపల్లి దగ్గర చోడవరం అన్న. ఇక్కడికి ఒక 60 కిలోమీటర్లు, కానీ మధ్యాహ్నం మార్నింగ్ 10 గంటలకు వచ్చాం. ఎందుకంటే మరి మన వైజాగ్ లో మ్యాచ్ అవుతుంది, సపోర్ట్ చేయాలి. చిన్న వర్షం ఇబ్బంది పెట్టింది, కానీ అలా పక్క వెళ్ళిపోయింది. వైల్డ్ ఫైర్ కన్ఫర్మ్. రప్ప పుష్ప కేఎల్ రాహుల్ ఓకే, చెప్పండి, మీరు చెప్పండి అన్న, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మార్నింగ్ వచ్చామని చెప్తున్నారు, ఏ టైంకి ఎప్పుడు ఎలా వచ్చారు చెప్పండి. చాలా హ్యాపీగా ఉందన్న, మేము విజయనగరం నుండి వచ్చాం. ఎందుకంటే మన వైజాగ్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో క్రికెట్ కండక్ట్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవ్వచ్చు, ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ అయినటువంటి జిఎంఆర్ గ్రాంధీ మల్లికార్జున గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా అన్ని విధాలుగా టీంలు మిక్స్ అయ్యి ఆడడం చాలా హ్యాపీ. ఢిల్లీ లక్నో అంటే చాలా ఇట్స్ ఏ ఎమోషనల్ మ్యాచ్ సార్. యువతల పంత్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉన్నారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. ఎందుకంటే చాలా వెస్ట్రన్ ప్లేయర్స్, విదేశీ ప్లేయర్లు, డూ ప్లేసెస్ అవ్వచ్చు, పోరాన్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా స్టెప్స్ గట్టి చూస్తున్నాం. అదేవిధంగా మన బౌన్సర్ కా నటరాజన్ అవ్వచ్చు, మోహిత్ శర్మ రివర్స్ స్వింగ్ చేయగలరు. వీళ్ళందరూ బౌలింగ్ చాలా వెయిట్ చేస్తున్నాం. స్టార్క్ యార్కర్స్ కా కింగ్ స్టార్క్ ఉంటే మరి బాల్ తోనే సంబంధం లేదు, అంత దీనిగా వేస్తాడు. నిన్నటి మ్యాచ్ లాగే ఈ రోజు కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అవ్వాలని, సిక్సర్స్ తో వర్షం అయితే ఏ విధంగా పడింది ఇప్పుడు, అదేవిధంగా సిక్సర్స్ ఫోర్స్ తో కూడా చాలా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. చాలా కోరుతున్నాం. మీరు చెప్పండి, అసలు పూర్తిగా ఎంతమంది ఒక స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ఎలా చూస్తున్నారు అసలు? మీ అభిప్రాయం ఏంటి? నిన్న ఎస్ఎస్ ఎట్టగా అయితే కొట్టిందో, ఈ రోజు ఢిల్లీ కూడా 300 మీరు చెప్పండి అన్న, అసలు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ సరైన టీమ్ తో వస్తుంది. లక్నో జైంట్స్ వచ్చేసరికి బౌలింగ్ వీక్ అయింది, కానీ ఢిల్లీ బ్యాటింగ్ సెక్షన్, బౌలింగ్ సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది. ఈసారి లక్నో జైంట్స్ బ్యాటింగ్ సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది, కానీ బౌలింగ్ వచ్చేసరికి ఇంజురీస్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈసారి లక్నో జైంట్స్ బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీకి మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే 100% విన్ అవుతుంది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, గ్రూప్ మెరక్ అండ్ అక్షర పటేల్ ఈసారి ఆల్రౌండర్ తో ఖచ్చితంగా అలరిస్తాడు. ఢిల్లీ ఖచ్చితంగా విన్ కొడుతుందని మేము ఫ్యాన్స్ గా మేము చెప్తున్నాం. ఇది ఎక్కడున్న స్థాయిగా అయితే పూర్తిగా అయితే అభిమానుల కేరింతల మధ్య విశాఖ స్టేడియం అయితే కలకలలాడుతుంది. ఢిల్లీ గెలవాలని, ఢిల్లీ అసలు వీళ్ళ ప్రాంతం కాకపోయినా కూడా ఢిల్లీ అనే భారీ నినాదాల మధ్య అయితే అభిమానులందరూ కేరింతలు చేస్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. అలానే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 1400 మంది పోలీసులు అయితే ఈ ప్రాంతంలో పహారా కాస్తున్న దృశ్యాలు కూడా మనం ఇంతవరకు చూసాము. లోపల ఆల్రెడీ 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవబోతున్నా, ఇప్పటికే వాళ్ళందరినీ లోపలికి పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కెమెరా పర్సన్ చందుతో సూర్యప్రకాష్, విశాఖపట్నం.